వెల్కమ్ టు క్రిప్టో తెలుగు. ఓకే. ప్రీవియస్‌లీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఇది బ్రేక్‌ఔట్ ప్యాటర్న్ అని చెప్పి. ఓకే. సో, ఐ ఎక్స్‌పెక్టెడ్ బిట్‌కాయిన్ ఇక్కడి వరకు వస్తదని ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ చూడండి ఇక్కడి నుండే బిట్‌కాయిన్ పంప్ అయిపోయింది. ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో అది రెసిస్టెన్స్ లాగా గూడా యాక్ట్ అవ్వలేదు. ఓకే. సో, ఇట్ ఈస్ ఎ గుడ్ సపోర్ట్. ఇది యాక్చువల్‌గా రెసిస్టెన్స్ అవ్వాలి. పంప్ అయింది. సపోర్ట్‌ని బ్రేక్ చేసింది. దాని తర్వాత ట్రెండ్ లైన్ ఉంది. ట్రెండ్ లైన్‌ని గూడా బ్రేక్ చేసింది. రీటెస్ట్ ట్రెండ్ లైన్ వరకు గాలేదు. సపోర్ట్ వరకు రాలేదు. ప్రీవియస్‌లీ టాప్ ఏదైతే ఉందో, ఓకే. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఇదొక డౌన్ ట్రెండ్ అని చెప్పి ఇది టాప్ అనుకుంటే లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్, లోయర్ హైస్, లోయర్ లోస్ ఫార్మ్ చేసింది. ప్రీవియస్ హై ఏదైతే ఉందో మీకిచ్చిన కీ లెవెల్ 106,800 దీన్ని బ్రేక్ చేసింది. ఓకే. వెరీ గుడ్ క్యాండిల్‌తో బ్రేక్ చేసింది. చూడండి ఒకే ఒక్క 4 అవర్ క్యాండిల్ విచ్ ఈస్ మొర్బోజా క్యాండిల్ అంటాము. అంటే 90% 90%, 90% అబోవ్ టోటల్ బాడీ ఉంటే దీన్ని మొర్బోజా క్యాండిల్ అని అంటాము. సో, ఒక మంచి క్యాండిల్‌తో బ్రేకౌట్ చేసింది. సో, ఇక్కడ వరకు కూడా నేను డ్రాపే ఎక్స్‌పెక్ట్ చేసిన. బట్ ఈ 130-530 క్యాండిల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్‌గా ట్రెండ్ చేంజ్ చేసేసింది. సో, ఇప్పుడు బిట్‌కాయిన్ మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది? ఇక్కడేమన్నా తిరిగి మ్యానిప్యులేషన్ జరిగే అవకాశం ఉందా? తిరిగి ఫాల్ అవుతదా? ఫాల్ అయితే సపోర్ట్ ఎక్కడ ఎంటర్ అవ్వచ్చు? ఎక్కడి వరకు మనం పంప్ ఆర్ టార్గెట్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? సో, ఆల్ట్ కాయిన్స్ సిట్యుయేషన్ ఏంటి? ఇవన్నీ క్లియర్‌గా డిస్కస్ చేసుకుందాం. బిఫోర్ గోయింగ్ టు దట్ ఇంకా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వరు టెలిగ్రామ్ ఛానల్. క్రిప్టోకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ కానీ, చాట్ ప్యాటర్న్స్ కానీ ఇక్కడ చూడండి చాట్ ప్యాటర్న్స్ మీకు ఇమ్మీడియేట్‌గా అప్డేట్ చేస్తూ ఉంటాను. దిస్ కంటెంట్ ఏదైతే ఉందో మీకు కన్ఫర్మ్‌గా, పక్కాగా మీ మనీ సేవ్ చేసుకోవడానికి కానీ, మనీ ఎర్న్ చేసుకోవడానికి గానీ యూజ్ అయితది. ఓకే. ఇలాంటి చాట్ ప్యాటర్న్స్ మీకు కనిపిస్తే, ఇఫ్ యూ ఆర్ ఎ స్పాట్ ట్రేడర్ మీకు సపోర్ట్స్ దగ్గర ఎంటర్ అవ్వడం వస్తే, ఆర్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడం అలవాటు చేసుకుంటే, దిస్ కంటెంట్ ఈ ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో ఇవే మీకు మనీ సంపాదించి పెడతాయి. ఓకే. జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఈస్ ఇన్ ద డిస్క్రిప్షన్. మీకు పర్టిక్యులర్‌గా సిగ్నల్స్ కావాలి అనంటే దేర్ ఈస్ అనదర్ ప్రీమియం ఛానల్. సో, కాంటాక్ట్ మీ ఫర్ క్రిప్టో సిగ్నల్స్. సో, వీ హావ్ వన్ మోర్ సర్వీస్ పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్. సిగ్నల్స్ తీసుకోవడం మీకు కష్టంగా ఉంటే, టైం కుదరకపోయినా సరే, ఏదైనా ప్రాబ్లమ్ వల్ల సిగ్నల్స్ తీసుకోవడం పాసిబుల్ అవ్వకపోతే, పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్ అనే ఒక సర్వీస్ ఉంది. ఇదొక కాపీ ట్రేడింగ్ సర్వీస్ బినాన్స్‌లోనే. మీ క్యాపిటల్ మీ దగ్గరే ఉంటది. సో, యూ కెన్ హ్యావ్ ఎవ్రీ డీటెయిల్ ఇక్కడ క్లియర్‌గా ఉంది. ఇంకేమన్నా డీటెయిల్స్ కావాలి అనంటే యూ కెన్ కాంటాక్ట్ దిస్ నంబర్. దిస్ ఈస్ అ గుడ్ సర్వీస్ టు మేక్ మనీ. ఓకే. సో, బ్యాక్ టు బీటీసీ అనాలిసిస్. బిట్‌కాయిన్ వెరీ ట్రిక్కీగా ఉంది. యూ నో ఇప్పటి నుండి గాదు. ఆల్మోస్ట్ మనకిక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఈ ఏరియా దగ్గర నుండి ఇక్కడ గూడా మాకు ఎంట్రీ మిస్ అయింది. ఫ్యూ పాయింట్స్‌లో ఎంట్రీ మిస్ అయింది. మేము 72 దగ్గర మేబీ ఎక్స్‌పెక్ట్ చేస్తూ ఉన్నాము. బట్ ఇక్కడ 74 ఆర్ 75 దగ్గర నుండి పంప్ అయిపోయింది. ఎటువంటి రీటెస్ట్ కాకుండా $40,000+ పంప్ అవ్వుకుంటూనే వెళ్ళింది. మిడిల్‌లో కన్సాలిడేషన్స్ జరిగినాయి గానీ దేర్ ఈస్ నో ప్రాపర్ రీటెస్ట్. సో, ఇక్కడ రీటెస్ట్ ఎక్స్‌పెక్ట్ చేసాం. నేను ఇక్కడి వరకు ఎక్స్‌పెక్ట్ చేశాను. బట్ ఇక్కడి నుండే పంప్ అయిపోయింది. సో, దిస్ విల్ హ్యాపెన్. కంట్రీస్ ఆర్ అడాప్టింగ్ అండ్ బిట్‌కాయిన్ ఇప్పుడు మూవ్‌మెంట్ ఎలా ఉండబోతుంది అనంటే దేర్ ఈస్ అ పాసిబిలిటీ ట్రెండ్ లైన్ కొంచెం ఎక్స్‌టెండ్ చేసుకుంటే సో, చూడండి ట్రెండ్ లైన్ అండ్ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో ఇవి 2 ఇక్కడ మీట్ అవుతూ ఉన్నాయి. దిస్ విల్ బి ఎ మేజర్ సపోర్ట్ అవుతుంది. 104 దగ్గర నుండి 103 అనుకోవచ్చు. సో, 103-104 దిస్ జోన్ విల్ బి ద మేజర్ సపోర్ట్ ఫర్ బిట్‌కాయిన్ యాస్ ఆఫ్ నౌ. సో, అయితే ప్రీవియస్‌లీ ఈ సపోర్ట్ ఏదైతే ఉందో చూడండి ఇక్కడ 106,800 దీన్ని నేను ఎగ్జాక్ట్‌గా చెప్పలేను. జస్ట్ ఎగ్జాక్ట్‌గా లైన్ ఉంది. బట్ ఎగ్జాక్ట్‌గా మనం కన్సిడర్ చేయకూడదు. ఇదొక జోన్ లెక్కనే కన్సిడర్ చేయాలి. సో, సపోర్ట్ ప్రీవియస్‌లీ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది. ఇక్కడ రెసిస్టెన్స్ కింద యాక్ట్ అయింది కాబట్టి బిట్‌కాయిన్ డ్రాప్ అయితే ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవ్వడానికి దెర్ ఈస్ మోర్ ఛాన్సెస్. ఒకవేళ మీరు బిట్‌కాయిన్‌లో ఎంటర్ అవ్వాలి అని అనుకుంటే, సో, దిస్ విల్ బి ద ఎంట్రీ 1, దిస్ విల్ బి ద ఎంట్రీ 2. వోస్ట్ సినారియో ఎంట్రీ ఇది ప్లాన్ చేసుకోండి. 97,000 నుంచి 98,000 వోస్ట్ సినారియో ఎంట్రీ కింద దీన్ని ప్లాన్ చేసుకోండి. సో, పార్ట్స్‌లోనే ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఒక 10% ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ ఒక 15% ఇన్వెస్ట్ చేయండి. సో, ఇక్కడ ఒక 20-30% ఇన్వెస్ట్ చేయండి. అలా పార్ట్స్‌లో ఇన్వెస్ట్ చేసుకుంటే యూ విల్ టేక్ అ గుడ్ ప్రాఫిట్స్. ఇది డ్రాప్ అయినప్పుడు. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ బిట్‌కాయిన్. దీనికి టార్గెట్స్ వచ్చేటప్పటికి ఇక్కడ చూడండి వీక్లీ టైమ్ ఫ్రేమ్‌లో మంచి టార్గెట్ ఉంది. సో, దిస్ విల్ బి ద టార్గెట్ 1110,700 అనుకోవచ్చు. మీరు 1110 కింద దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఇలా రిమూవ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది చూడండి ఇది. సో, టాప్ వీక్స్ రెండిటిని మనం చూసుకుంటే 1110, 700 లేదు 500 గానీ, 1110 దగ్గర గానీ మీరు టార్గెట్ 1 తీసుకోవచ్చు. ఓకే.
సో, దీన్ని మార్క్ చేశాను ఇక్కడ చూడండి 1110, 700 దిస్ విల్ బి ద టార్గెట్ 1 అవుతుంది. అండ్ టార్గెట్ 2 వచ్చేటప్పటికి దిస్ విల్ బి ట్రిక్కీ. ఎందుకనంటే ప్రీవియస్‌లీ ఎక్కడ గూడా మనకు బిట్‌కాయిన్ దీన్ని బ్రేక్ చేసి ఇదే ఆల్ టైమ్ హై. ఆల్‌మోస్ట్ 112 అనుకోండి. సో, ఇది ఆల్ టైమ్ హై కాబట్టి దీని అబోవ్ టార్గెట్స్ తీసుకోవడం అనేది కొంచెం ట్రిక్కీగా ఉంటది. కొంచెం కష్టంగా ఉంటది. లెట్ మీ షో యూ. సో, యూ కెన్ హావ్ 116500 అనుకోవచ్చు. లేదు 117 అయినా అనుకోవచ్చు. సో, ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. ఓకే. దిస్ 2 విల్ బి ద రెసిస్టెన్స్ ఫర్ బిట్‌కాయిన్. ఓకే. సో, కమింగ్ టు ఇథీరియం. ఇథీరియం అంత బుల్లిష్‌గా ఏం కనపడట్లేదు. ఐయామ్ స్టిల్ ఎక్స్‌పెక్టింగ్ ఎ సపోర్ట్ ఇక్కడ నుండి కానీ, ఇక్కడ వరకు గానీ సో, ఇక్కడ చూడండి 2325 అనుకోండి. ఇక్కడ ఒక సపోర్ట్. ఈ జోన్ ఒక మంచి సపోర్ట్. దిస్ ఈస్ ద వోర్స్ట్ సినారియో సపోర్ట్ అవుతుంది. సో, ఒకవేళ ఇథీరియంలో మీరు ఎంటర్ అవ్వాలి అనుకుంటే సో, దిస్ 3 నేనిది లైన్ డ్రా చేస్తున్నాను. ఎందుకంటే ఇమ్మీడియేట్ సపోర్ట్ ఉంది కాబట్టి జస్ట్ లైన్ డ్రా చేస్తూ ఉన్నాను. దీన్ని కూడా కొంచెం మనం సెటరేట్ చేసుకుంటే సో, ఇమ్మీడియేట్ సపోర్ట్ జోన్ ఉంది కాబట్టి జస్ట్ లైన్ డ్రా చేస్తూ ఉన్నాను. దిస్ ఈజ్ మీరు ఒక 5% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 10% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక 20% ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు ఎంటర్ ఇన్ ఇథీరియం. సో, ఒకవేళ ఈ ఎంట్రీస్ ఫిల్ కాలేదు, దీన్ని బ్రేక్ చేసింది అనంటే రీటెస్ట్ అయినప్పుడు ఇది సపోర్ట్ కింద యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో, దిస్ ఈజ్ అబౌట్ ఇథీరియం. ఓకే. దిస్ విల్ బి ఎ క్విక్ అప్డేట్ ఇథీరియం గురించి గానీ, బిట్‌కాయిన్ గురించి గానీ. నేను ఆల్ట్ కాయిన్స్ అబ్జర్వ్ చేశాను. ఆల్ట్ కాయిన్స్‌లో ఒకటి 2 కాయిన్స్ చూపిస్తాను. లెట్ మీ షో యూ. సో, రిపిల్ తీసుకుంటే చూడండి రిపిల్‌లో ఏదైతే ట్రెండ్ ఉందో, ఈ డౌన్ ట్రెండ్ ఏదైతే ఉందో, ఈ టాప్ ప్రీవియస్ హై ఏదైతే ఉందో, ఈ హైని ఒక విక్‌తో బ్రేక్ చేసింది. ఓకే. అంటే ట్రెండ్ రివర్స్ అయినట్లు ఇది డబుల్ బాటమ్ ప్యాటర్న్ కింద ఫార్మ్ అయింది. సో, ట్రిపుల్ బాటమ్ గూడా అనుకోవచ్చు. టాప్ బ్రేక్ చేసే అవకాశం ఉంది. ట్రెండ్ రివర్స్ అయింది. కానీ ఇఫ్ యూ టేక్ ఎనీ అదర్ కాయిన్ టాప్ కాయిన్సే చూడండి ఇంకా ట్రెండ్ రివర్స్ కాలేదు. ఏడీఏలో కానీ ఓకే. లెట్ మీ షో యూ. లింక్‌లో కానీ మీకు ప్రీవియస్ హై ఏదైతే ఉందో వీటిని ఇంకా బ్రేక్ చేయలేదు. ఓకే. సో, యూ కెన్ టేక్ ఎనీ అదర్ కాయిన్. సో, ఎక్స్ఎల్ఎం కానీ ఇక్కడ చూడండి ప్రీవియస్ హైని ఏది బ్రేక్ చేయలేదు. టాప్‌లో ఉన్న ఎక్స్ఆర్‌పి తప్ప. చూడండి ఎస్‌యుఐ గూడా విచ్ ఈస్ మంచి పొటెన్షియల్ చూపించింది ఈ సీజన్‌లో. బట్ స్టిల్ ఈ ప్రీవియస్ హైని ఇంకా బ్రేక్ చేయలేదు. అందుకే నేను ఆల్ట్ కాయిన్స్ గురించి చెక్ చేస్తూ ఉన్నాను. ప్రీవియస్ హైని బ్రేక్ చేసి ట్రెండ్ రివర్స్ అయితేనే మనం ఎంట్రీస్ కానీ, మంచి పొజిషన్స్ గానీ ప్లాన్ చేసుకోవచ్చు. రిపిల్‌లో తప్ప నాకు మిడ్ క్యాప్ కాయిన్స్ వీటిల్లో పంప్ చూసాను గానీ, రిపిల్‌లో తప్ప ట్రెండ్ రివర్స్ అయిన కాయిన్స్ చాలా తక్కువున్నాయి. టాప్ 10లో చెక్ చేస్తే మీరు ఇలా ట్రెండ్ రివర్స్ అయితేనే ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవచ్చు. సో, అప్పటి వరకు ఎంట్రీస్ ప్లాన్ చేయకపోవడమే బెటర్. మీరు ఇంకా ఎంటర్ అవ్వకపోతే దట్ టూ ఇన్ స్పాట్. ఓకే. సో, దానికి మెయిన్ రీజన్ వచ్చేటప్పటికి బిట్‌కాయిన్ డామినెన్సే. చూడండి బిట్‌కాయిన్ డామినెన్స్ పంప్ అవ్వుకుంటూనే వెళ్తుంది. బ్రేక్ అయింది. ఇక్కడ ఫాల్ ఎక్స్‌పెక్ట్ చేశాము. ఇంకా ఇక్కడ సపోర్ట్ తీసుకుంది. తిరిగి మళ్ళీ పంప్ అవుతూ ఉంది. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ మంచి పొటెన్షియల్ చూపిస్తూ ఉంది కాబట్టే ఆల్ట్స్‌లోకి మనీ రావట్లేదు. వాల్యూమ్ రావట్లేదు. సో, రిపిల్‌లో మంచి న్యూస్ ఉంది. పాజిటివ్ అడాప్షన్స్ ఉన్నాయి. కాబట్టే రిపిల్ అనేది కొంచెం మనకి బులిష్‌గా కనిపిస్తుంది. సో, ఇది అబ్జర్వ్ చేస్తూ ఉండండి బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది. బిట్‌కాయిన్ డామినెన్స్ మేబీ ప్రీవియస్‌లీ ఇంకొక టాప్ ఏమన్నా క్రియేట్ చేసి ప్రీవియస్‌గా ఇంకొక ఆల్ట్ కాయిన్స్‌లో స్క్వీజ్ చేసి తిరిగి ఫాల్ అయ్యే అవకాశం ఉంటది. బట్ చూడండి ఇంత బులిష్ క్యాండిల్స్ అయితే ఫార్మ్ అవ్వట్లేదు. క్యాండిల్స్ పొటెన్షియల్ అనేది తగ్గుకుంటూ వస్తుంది. దట్ విల్ బి ఎ గుడ్ సైన్. బట్ ఎట్లైనా సరే అబ్జర్వ్ చేసి మనకు కన్ఫర్మేషన్ ఉన్నప్పుడు మాత్రమే ఆల్ట్ కాయిన్స్‌లో వాల్యూమ్ అనేది మనం చూస్తాం. ఓకేనా? సో, వస్తున్న మనీలో 65% ఆఫ్ ద మనీ బిట్‌కాయిన్‌లోకే వెళ్తూ ఉంది. సో, బిట్‌కాయిన్ డామినెన్స్ అనేది ఫాల్ అవ్వాలి ఇఫ్ యూ వాంట్ టు సీ ఆల్ట్ సీజన్. సో, ఆల్ట్ సీజన్‌ని ప్రిడిక్ట్ చేయడం అనేది దట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. సో, ప్రిడిక్షన్స్ అనేవి వర్క్ అవ్వచ్చు, వర్క్ అవ్వకపోవచ్చు. బట్ అనాలిసిస్ అనేది 100% వర్క్ అయితది. ఓకే. సో, ఈ కంటెంట్ యూజ్‌ఫుల్ అయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకేదైనా కాయిన్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా, చార్ట్ అనాలిసిస్ కావాలి అన్నా కామెంట్ డౌన్ బిలో. ట్రేడ్ వైస్ బీ ఇన్ ప్రాఫిట్స్. థాంక్ యూ.